సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అంతా ఉన్నారు మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈ టాపిక్ సూపర్ స్టార్ పోర్ట్ఫోలియో స్ట్రాటజీ. అంటే వాళ్ళ యొక్క స్ట్రాటజీని మనం కూడా ఫాలో అవుతే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎలా ఉంటాయంటారు? అసలు ఎలా ఫాలో అవ్వాలంటారు? మనం ప్రీవియస్ వీడియోలో క్లోనింగ్ గురించి మాట్లాడుకున్నాం. మరి వీళ్ళది కూడా మనం ఫాలో అవుతే మనకు కూడా మంచి సక్సెస్ ఉంటుంది అంటారు. మనకు రీటైల్లో మన స్టాక్ సెలెక్షన్ చాలా టఫ్ అండి. మనకు తెలియదు అసలు. మనకు తెలిసిన స్టాక్ ఆల్రెడీ పెరిగి ఉంటుంది. అమాయకంగా మనం వెళ్ళి మన కాల్గేట్ పామలు తెలుసు, ఇది మంచి కంపెనీ నాకు తెలుసు అని చెప్పి ఈరోజు కొన్నాం అనుకోండి, మనం కొనగానే అక్కడి నుంచే పడుతుంది. ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ డిస్కవర్డ్, ప్రైజెస్ ఆర్ ఎక్స్పెన్సివ్, రైట్? మనం రియల్ ఎస్టేట్ తీసుకుందాం. ఈరోజు మీరు గచ్చిబౌలిలో హ్యాబిట్స్లో కొంటా అంటే రేట్స్ ఆర్ అబ్నార్మల్, రైట్? ఇట్ ఈస్ నాట్ రీచబుల్ టు అ కామన్ మ్యాన్. సో వాట్ ఆర్ వీ సపోజ్ టు డూ? అప్కమింగ్ ఏరియాస్లో మనం ఇన్వెస్ట్ చేయాలి. అప్కమింగ్ ఏరియా అంటే ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు? మనలాంటి వాళ్ళు ఫస్ట్ చేయం. ఇన్స్టిట్యూషన్స్, మల్టీనేషనల్స్, హెచ్ఎన్ఐస్, రియల్ ఎస్టేట్ బిగ్ ప్లేయర్స్, వాళ్ళు ఫస్ట్ అక్కడ ధైర్యం చేసి భూమి కొనడం, ఒక ప్రాజెక్ట్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. అందులో మనం పెట్టుబడి పెడతాం. ఓకే, సో రియల్ ఎస్టేట్కి వాళ్ళు సూపర్ స్టార్స్, అంతే కదా? సో మనం స్టాక్లో కూడా అదే చేయాలి. స్టాక్ మార్కెట్లో కూడా సూపర్ స్టార్స్ ఎవరు ఐడెంటిఫై చేయాలి. నేను కొంతమందిని ఫాలో అవుతుంటాను. వాళ్ళ పేర్లు మధుసూదన్ కేలా, ఓకే, దెన్ రాకేష్ జుంజున్వాలా గారు లేరు ఇప్పుడు, బట్ హీస్ ఫర్మ్ ఈజ్ రన్నింగ్ అండ్ అతని ఇన్వెస్ట్మెంట్స్, రాధాకృష్ణ దమాని గారు, రమేష్ దమాని గారు, ఆశీష్ కచోలియా గారు, ఇలాంటి ముకుల్ అగర్వాల్, ఓకే, అండ్ మోనిష్ పబ్రాయ్, గుడ్ ఇన్వెస్టర్స్. అంటే చాలా డెప్త్కి వెళ్ళి స్టాక్స్ని ఐడెంటిఫై చేసి చాలా అర్లీ ఐడెంటిఫై చేస్తారు. ఆ స్టాక్ మీకు ఎక్కడ మీడియాలో కనపడదు. 100లో ఒక 2-3 స్టాకులు మీకు మీడియాలో కనిపించవచ్చు, లేదా డిస్కషన్లో కనిపించవచ్చు, బట్ వేరే స్టాక్స్ మీకు దొరకవు. నా అబ్జర్వేషన్ నేను షేర్ చేస్తున్నాను. సో నేనేం చేస్తానంటే ఆ సూపర్ స్టార్ పోర్ట్ఫోలియోస్ రెగ్యులర్గా 1% కన్నా ఎక్కువ స్టేక్ తీసుకున్నారనుకోండి, పబ్లిసైజ్ అయిపోతుంది. ఎందుకంటే యాజ్ పర్ కంప్లైంట్స్ దే హ్యావ్ టు అనౌన్స్ దట్ ఐ బాట్ సో అండ్ సో షేర్స్. అలా లేకున్నా కానీ మీకు ఈరోజు ప్రతి యూట్యూబ్లో ప్రతి దగ్గర ఇతను ఇన్వెస్ట్ చేశాడు, ఇతని మైక్రో క్యాప్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేశాడు, ముకుల్ అగర్వాల్ స్టాక్స్ 10 అని వీడియోస్ ఎన్నో చేస్తున్నారు. అందులోకి వెళ్ళి నాకు నచ్చిన స్టాక్స్ కొన్ని తీసుకుంటాను. ఓకే, ఈ స్టాక్స్ని నేను ఐడెంటిఫై చేస్తాను. ఐడెంటిఫై చేసి అవి ఏ సెక్టర్కి సంబంధించింది, ఆ స్టాక్ ఆల్రెడీ పెరిగిందా, అందులో డెవలప్మెంట్స్ ఏమైనా రిజల్ట్గా అవుతున్నాయా, వాల్యుయేషన్ ఎలా ఉంది, ఇవన్నీ గమనించి నా పరిధిలో నా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సిస్టంలో నేను ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. వీటిలో మంచి రిటర్న్స్ ఇస్తాయి. ఎగ్జాంపుల్స్ ఐ థింక్ ఫ్యూ హ్యావ్ ఆల్రెడీ షేర్డ్ అర్లియర్. ట్రాన్స్ఫార్మర్స్ ఇండియా లిమిటెడ్, ఓకే, 193లో మధుసూదన్ కేలా వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు, హ్యూజ్గా ఇన్వెస్ట్ చేశారు. నేను ఇన్వెస్ట్ చేశాను, నా పరిధిలో నేను చేశాను. ఈరోజు అది ఆల్మోస్ట్ 600-650 రూపీస్ ట్రేడ్ అవుతుంది ఇన్ అ స్పాన్ ఆఫ్ హార్డ్లీ 4 to 5 months. ఓకే, ట్రాన్స్ఫార్మర్ ఇండస్ట్రీ, ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ పవర్. బట్ అదే ట్రాన్స్ఫార్మర్ స్టాక్స్లో వేరే స్టాక్స్ చూస్తే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఐ ఫీల్ దిస్ ఇస్ బెటర్, ఐ కెన్ గో ఫర్ ఇట్. ఇది కూడా ఎక్స్పెన్సివ్ ఉంది, బట్ కంపారిటివ్లో ఇండస్ట్రీలో రీజనబుల్ అనిపించింది నాకు కూడా. ఓకే, అలా అని చెప్పి నేను మధుసూదన్ గారి అన్ని స్టాక్స్ నేను కొనను. నాకు నచ్చిన స్టాక్స్ ఏంటి, నాకు ట్రాన్స్ఫార్మర్ ఇండియా గురించి అసలు ఐడియానే లేదు. I didn't have any idea. But when I came across this stock, I said, okay, transformer is a power sector. Power sector is booming now. I should really consider this stock. అని నాకు కూడా అనిపించింది. నేను స్టడీ చేశాను, అనలైజ్ చేశాను, నా పరిధిలో నేను ఇన్వెస్ట్ చేసుకున్నాను. ఐఎమ్ సిట్టింగ్ ఆన్ అ వెరీ గుడ్ ప్రాఫిట్. నౌ ఐ షుడ్ నాట్ ఫీల్ ఈగోయిస్టిక్ ఆర్ సంథింగ్, why should I follow him? Yes. It's stupidity. When somebody has done the homework for you, better to follow them. There is no hard and fast rule that you should do your own research. Yes. He has been in the industry from last 30-35 years. We are nothing in front of them, right? There's no wrong in identifying their stocks. మీకు trendline.com ఈ వెబ్సైట్లో సూపర్ స్టార్ పోర్ట్ఫోలియోస్ ఉంటుంది, లేదంటే మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసినా కానీ పోర్ట్ఫోలియో స్టాక్స్ అన్నీ మీకు కనపడుతుంది. యూట్యూబ్లో కూడా చాలామంది ఈ స్టాక్స్ని తీసుకొని ఇతను ఇన్వెస్ట్ చేస్తాడు, అతను ఇన్వెస్ట్ చేస్తాడు అని చెప్పి చాలా ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ డేటాల నుంచి స్టాక్స్ లిస్ట్ చేసుకోవడం,
అందులోకి వెళ్ళి మీరు ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోండి. లెట్స్ సే మధుసూదన్ గారిది ట్రాన్స్ఫార్మర్ ఇండియా, ఓకే, కెపాసిటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అని చెప్పి ముకుల్ అగర్వాల్ గారు ఇన్వెస్ట్ చేశారు. అందులో నేను కూడా ఇన్వెస్ట్ చేశాను. ఎందుకు? హై రైజ్ బిల్డింగ్స్ High rise. టుడే ఇస్ అ బిగ్ కాన్సెప్ట్. ఎస్ ప్రతి ఒక్కరు హై రైజ్ బిల్డింగ్ అని చెప్తున్నారు. వాటికి డిజైనింగ్ యాక్టివిటీ అంతా కెపాసిటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు చేస్తున్నారు. ఫండమెంటల్స్ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా బాగున్నాయి, అంటే రీజనబుల్లీ వెరీ గుడ్. ఫ్యూచర్ ఈస్ దేర్, డిమాండ్ ఈస్ దేర్, దట్ సెగ్మెంట్ ఈస్ గుడ్, ఐ లైక్డ్ ఇట్. ఐ పుట్ ఇట్ ఆన్ ఎస్ఐపి, అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఎవ్రీ మంత్ కొంత స్టాక్స్ కొంటూ ఉంటాను, ఎందుకంటే ఆ స్టాక్స్ పెద్దగా మూవ్మెంట్ ఉండదు. ఐ హ్యావ్ టైం. నేను ఇన్వెస్ట్ చేసి 2 ఏళ్ళు ఆగాలంటే మనీ అంతా నేను బ్లాక్ చేయాలి. ఐఎమ్ జస్ట్ యూజింగ్ ఇట్ యాజ్ అ ఎస్ఐపి సిస్టమ్. ఐఎమ్ ఆల్సో సిట్టింగ్ ఆన్ సమ్ ప్రాఫిట్ యాజ్ ఆఫ్ టుడే. And it's a disclaimer, there is no hard and fast rule that you should go and invest in these stocks. I did my research, I found these stocks are good, I started investing. అట్లాంటి ముకుల్ అగర్వాల్ది లిస్ట్ పెద్ద ఉంటుంది, దాదాపు ఐ థింక్ 50-55 స్టాక్స్ అతని పోర్ట్ఫోలియోలో ఉంది. ఐ హావ్ నాట్ ఇన్వెస్టెడ్ ఇన్ ఆల్ ద 55. వాట్ ఐ లైక్డ్, ఐఎమ్ ఇన్వెస్టింగ్. ఎస్ What you like, you do your own studies, take the suggestion of your financial advisor and take proper decision. This is purely my knowledge sharing, and I'm not recommending any of these stocks. So what I did is I have created a portfolio separate గా, ఒక separate అకౌంట్ మెయింటైన్ చేశాను. ఆ అకౌంట్లో ఏం చేశానంటే ఓన్లీ సూపర్ స్టార్ పోర్ట్ఫోలియో స్టాక్స్ తీసుకొని రీసెర్చ్ చేసి అందులోకి వెళ్ళి నాకు నచ్చిన స్టాక్స్ ఏముందో చూసి దానికి ఒక బడ్జెట్ వేసి 50,000, 1,00,000, 10,000, 5,000 నా ఇష్టం, నా పోర్ట్ఫోలియో సైజ్ని బట్టి నేను చేసుకున్నాను. వాటిలో నేను ఇన్వెస్ట్ చేసుకొని ఓన్లీ ఆ పర్టికులర్ డిమాట్ అకౌంట్లో ఓన్లీ సూపర్ స్టార్ స్టాక్సే ఉంటాయి. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ ఇట్ ఈస్ డూయింగ్ వెల్, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్. ఐ ఫైండ్ దీస్ థింగ్స్ ఆర్ గుడ్. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ డోంట్ బ్రేక్ యువర్ హెడ్. ఎస్ మీకు టైం ఉందండి? 24 గంటల స్టాక్ మీద అప్డేట్స్ తీసుకోవడం, అనలైజ్ చేసుకోవడం ఎవరికి లేదు టైం. ఎస్ అతను 80 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నాడు ఆ స్టాక్లో. ఈవెన్ అన్లిస్టెడ్ స్టాక్స్లో కూడా నేను ఇన్వెస్ట్ చేశాను. Orbis Financial, I was doing the research, I came across that stock, but Ashish Kachoria has invested in that. Okay, I came to know that also. I did and then invested in that unlisted stocks also. I don't know when it will get listed, but I liked it. I invested. That is also in profit. So if I would have done my own research, I wouldn't have found so many stocks. My work wouldn't have been easy, right? Superstar portfolio is the easiest way టు బి సక్సెస్ఫుల్ ఇన్ ద స్టాక్ మార్కెట్ అని నాకు అర్థమైంది. నేను సింపుల్గా స్టాక్స్ తీసుకోవడం, నా రీసెర్చ్ పోర్ట్ఫోలియో సపరేట్ ఉంది, సూపర్ స్టార్ స్టాక్ పోర్ట్ఫోలియో సపరేట్ ఉంది. వాటి లిస్ట్ తీసుకొని అండర్స్టాండ్ చేసుకొని అన్నిట్లో ఈక్వల్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, అందులో మీకు 5 సక్సెస్ అయినా సరిపోతుంది. ఎస్ మనం ఇండివిజువల్గా రీసెర్చ్ చేసిన స్టాక్స్ 5 times 10 times అవ్వాలంటే అంత ఈజీ కాదండి. యూ హ్యావ్ టు బీ ఇన్ డెప్త్ నాలెడ్జ్ అండ్ లక్ ఆల్సో షుడ్ బి దేర్. వీళ్ళంతా సూపర్ స్టార్ సక్సెస్ఫుల్, వాళ్ళకి లక్ ఉందనేది ఒక నమ్మకం కూడా ఉంది కదా. సో వై నాట్ ఫాలో దెమ్? మేక్ యువర్ లైఫ్ సింప్లర్, ఈజియర్, వెల్దియర్. సో మరి సక్సెస్ అన్నారు కదా, మరి సూపర్ స్టార్ పోర్ట్ఫోలియో ఫాలో అయితే ఫెయిల్యూర్ ఎలా ఉంటుంది అంటారు? ఫెయిల్యూర్ రేట్ అనేది ఎలా ఉంటుంది, ఎంత ఉంటుంది అంటారు? అసలు ఫెయిల్యూర్ అనేది ఒక 30-40% వేసుకోవచ్చు. నా ఎక్స్పీరియన్స్లో ఫెయిల్యూర్ రేట్ నాకైతే హార్డ్లీ 10%. 10లో 1 ఫెయిల్ కూడా అవ్వదు. ఫెయిల్ కూడా అయిందని చెప్పలేము, లాంగ్ టర్మ్ స్టాక్స్ కదండి ఇవన్నీ. యూ హ్యావ్ టు వెయిట్. ఐఎమ్ యూజింగ్ దట్ యాజ్ అన్ అక్యుములేషన్ because when I study that stock, the stock which has fallen down, okay, when I study that stock, it is very good, so I'm adding some more in that stock. So I can't say that is also failure, but we should go by one formula that, you know, out of 10 stocks of superstar portfolio stocks what you make, in that we should consider 60-70% will be the success rate, but the success will be good. But we have to follow. We have to follow. Yes. Now, Transformer India, I bought at 193 my average. Today 659. It's almost 200-250% up. Yes. Right? If I lose 3 stocks out of 10, one stock itself is giving me more than 200%. Yes. So it will be definitely successful. And today, thanks to SEBI, because they are making it more transparent to the retail and small investors also. That is our advantage. Yes. మీరు 15 years 20 years బ్యాక్ అసలు పోర్ట్ఫోలియో దొరికించుకోవడం చాలా కష్టం ఉండేది. ఇప్పుడు క్లియర్గా వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన నెక్స్ట్ డేనే మీకు తెలిసిపోతుంది. రీసెంట్గా చూడండి, టాక్ ఇన్ఫోసెక్ మన ఐపీఓ వచ్చింది, విజయ్ కేడియా గారు ఇన్వెస్ట్ చేశారని చెప్పారు. అతన్ని కూడా నేను ట్రాక్ చేస్తుంటాను.
నేను అప్లై చేశాను, హ్యూజ్గా అప్లై చేశాను, ఎందుకంటే నాకు సైబర్ సెక్యూరిటీ బాగా నచ్చింది. హ్యూజ్గా అప్లై చేశాను. ఐ డెంట్ గెట్ అలాట్మెంట్. 100 రూపీస్ ఐపీఓ అండి, లిస్టెడ్ అట్ 300, టుడే ఇట్ ఈస్ ట్రేడింగ్ అట్ 500 విదిన్ అ స్పాన్ ఆఫ్ హార్డ్లీ 2 వీక్స్. వాట్ మోర్ యూ వాంట్? ఎస్ మనం ఇండివిజువల్గా రీసెర్చ్ చేస్తే లైఫ్ టైం పట్టచ్చు. అవును. So better to use this information and make your investments accordingly. That will give you better returns. But be ready, there is risk. ఎస్ 30 to 40% risk will be there. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.